అనగనగా రామాపురం అనే ఒక గ్రామంలో రాధమ్మ అనే ఒక ముసలావిడ నివసిస్తూ ఉండేది. ఆవిడికి నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ పక్కనే ఉన్న చెరువులో చేపలు పట్టుకుని ఆ చిన్న చిన్న చేపలు అమ్ముకుంటూ బ్రతికేది. ఒకరోజు పొద్దునుంచి సాయంత్రం వరకు చేపలు పడదామని ప్రయత్నిస్తుంటే ఒక్కటి కూడా దొరకలేదు. చివరికి ఒక వేలుడంత చేపపిల్ల మాత్రం దొరికింది. సరే వదిలేయడం ఎందుకని దాన్ని ఇంటికి తెచ్చింది. తెచ్చాక దాన్ని వండుకుని తినాలనిపించలేదు. ఇంత చిన్న చేపపిల్లతో నా కడుపు నిండుద్ది, ఇది ఎంత అందంగా ఉంది బుజ్జిగా, దీన్ని గాజు తొట్లో వేసి పెంచుకుంటాను అని పెంచుకోసాగింది. వానికి రోజు కావలసిన ఆహారం పెడుతుంది. అది తిని చక్కగా లావుగా తయారైంది. ఆ గాజు తొట్టి సరిపోక దాన్ని పెరట్లో ఉన్న నీటి తొట్టిలో వేసింది. అక్కడ కూడా ఆహారం వేస్తూ ఉండడంతో అది మరింత పెద్దదైంది. సరే అని దాన్ని తీసుకొచ్చి పక్కనే ఉన్న చెరువులో వేసి రోజు ఒక సమయానికి దానికి ఇంత అన్నం తీసుకొచ్చి విష్ విష్ అని 3 సార్లు అంటే వెంటనే రాధమ్మ కోసం పైకి వచ్చేసేది. దానికి కావలసిన ఆహారం పెట్టి వెళ్ళిపోతూ ఉండేది. ఒకరోజు అనుకోకుండా రాధమ్మకి పక్క ఊర్లో పనిపడి వెళ్ళింది. ఈ లోపల 2 చేపలు పట్టేవాళ్ళు వచ్చి వాళ్ళ ఒంటి మీద ఏదో పాకుతున్నట్టు అనిపించి ఉష్ 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 అన్నారు. అంతే, రాధమ్మ అనుకుని చేప బిరబిరా బయటకు వచ్చేసింది. ఆ చేపను చూసిన చేపల వాళ్ళు, అబ్బా ఇది భలే ఉంది, దీన్ని వండుకొని తింటే మరింత బాగుంటుంది లేదా అమ్ముకోవచ్చు అని వెంటనే దాన్ని పట్టేసుకొని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. రాధమ్మ సాయంత్రం వచ్చేసరికి అని 3 సార్లు పిలిచేసరికి అది బయటికి రాలేదు. దాంతో రాధమ్మ బెంగ పెట్టేసుకొని ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా దానికి అడుగులు కనిపించాయి. వెంటనే ఆ అడుగుల్ని అనుసరించి వెళ్ళింది. అది ఒక చేపల వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఆ అడుగులు. దాంతోపాటు వెళ్ళి మారు వేషంలో వెళ్ళి, ఏమ్మా నాకు ఏదైనా ఉంటే పెడతారా అని అడిగింది. వాళ్ళు కమ్మగా వండుకుంటున్న చేపల పులుసు కుండను తీసుకొచ్చి దీనికి ఇచ్చారు. ఇదిగో నేను చేపల పులుసు వండాను, నీకు ఎంత కావాలో తీసుకో అని. వెంటనే ఇది తన చేప అన్నది గ్రహించేసింది రాధమ్మ. గబగబా ఊళ్ళో ఉన్న పెద్దల్ని పిలుచుకొచ్చి, వీళ్ళు నా చేపని చంపేశారు, నాకు ఇప్పుడు ఎవ్వరూ లేరు, నాకు చేపే ఆధారం, అది నా కొడుకు లాంటిది అని నానా యాగి చేసింది. దాంతో ఊళ్ళో పెద్దలు, ఒరేయ్ ఆ ముసలావిని ఎందుకురా బాధ పెడతావు, నీ దగ్గర ఏదైనా ఉంటే ఇచ్చేయి అన్నాడు. దాంతో వాళ్ళ దగ్గరున్న చిన్న గొర్రెపిల్లని ముసలమ్మకి ఇచ్చారు. వెంటనే ఆ గొర్రెపిల్లని తీసుకుని ముసలమ్మ ఇంటికొచ్చి దాన్ని మళ్ళీ ఎంతో అందంగా జాగ్రత్తగా పెంచుకోసాగింది. ఒకరోజు ఆ గొర్రెపిల్ల పెద్దదయ్యాక రోజు ముసలమ్మ వెళ్ళి దానికి అడవి నుంచి మేత ఆకులు కోసుకొచ్చేది. అప్పుడు ఓ రోజు గొర్రెపిల్ల, అమ్మా నువ్వెన్నాళ్ళు వెళ్తావు, నేను పెద్దవాడిని అయ్యాను కదా, నేను వెళ్ళి తినేసి వస్తాను అంది. సరే అని ఒప్పుకుంది. ఆ గొర్రె అలా వెళ్తూ వెళ్తూ అడవిలో మేస్తూ ఉంటే దానికి 2 దొంగలు అటుగా పరిగెడుతూ కొండ వెనకాలకి కనిపించారు. వెంటనే వాళ్ళని అనుసరించింది. వాళ్ళు కొండలో ఉన్న గుహలోకి వెళ్ళి చాలాసేపు ఉన్నారు. తిని కూడా ఏమిటి జరుగుతుందా అని వేచి చూసింది. తిరిగి వాళ్ళు బయటికి పారిపోయారు. వెంటనే మెల్లగా గుహలోకి వెళ్ళింది. వెళ్ళి చూడగా గుహలో బోళ్ళంత బంగారం, వెండి, మణులు కనిపించాయి. దాంతో ఆ చిన్న గొర్రెపిల్ల అవన్నీ నోట్లో కుక్కుకొని ఇంటికి వచ్చింది. దాంతో ఇంటికొచ్చి ఆయాసపడుతుంటే రాధమ్మ, ఏం తినేసి వచ్చావు, అడ్డమైన చెత్తంతా తింటావు అని దాని కడుపంతా నొక్కింది. ఇంత వాసిపోయి ఉన్న కడుపును చూసి గాబరా పడి కడుపుని అటు ఇటు ఇటు నొక్కగా నోట్లోంచి ఆ బంగారం, వెండి, మణులు అన్నీ బయటపడ్డాయి. అది చూసిన రాధమ్మ ఎంతో ఆనందించింది. అబ్బా నా గొర్రెపిల్ల నా కోసం ఇవన్నీ తీసుకొచ్చిందా అని ఆనందపడింది. దాంతో వచ్చిన డబ్బుతో పెద్ద ఇల్లు కట్టుకుని తనకి నానే వాళ్ళు లేని లోటు ఈ గొర్రెపిల్ల తీర్చినందుకు ఎంతో ఆనందించింది. మనుషుల కన్నా జంతువులే మిన్న అని అనుకుని ఆనందపడింది.